సార్ నిన్న ఏపీలో పోలింగ్ బాగా జరిగింది. ఆ పోలింగ్ చూసిన దాన్ని బట్టి మీ అనాలిసిస్ ఏంటి? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? పోలింగ్ సరళిని బట్టి ఫలితాన్ని ఎప్పుడు ఊహించలేము కూడా. భారతదేశ ఎన్నికల్ని మీరు పరిశీలిస్తే పోలింగ్ సరళిని బట్టి పలానా పార్టీ గెలుస్తుందని కానీ పలానా పార్టీ ఓడుతుందని కానీ అంచనాకు రాలేము. చాలా సందర్భాలు ఏమనుకుంటారంటే పోలింగ్ శాతం బాగా ఎక్కువ ఉంటే అధికార పార్టీ ఓడిపోతుంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటేనే ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లేస్తారని. అది నిజం కూడా. కానీ అదే సమయంలో ప్రభుత్వం పట్ల అనుకూలత ఉన్న పెద్ద సంఖ్యలో ఓట్లేస్తారు. మీకు 2019 ఎన్నికల్లో భారీగా ఓటింగ్ జరిగింది 2014తో పోలిస్తే. మరి ప్రైమ్ మినిస్టర్ మోడీకి వ్యతిరేకంగా ప్రజలు ఓటేలే, మోడీకి అనుకూలంగా ఓటేశారు ఎక్కువ మంది వచ్చి. అందువల్ల ఏదైనా ఒక బలమైన ఎమోషన్, అంటే ఒక ప్రభుత్వాన్ని గెలిపించాలన్న భావనైనా ప్రభుత్వాన్ని ఓడించాలన్న భావనైనా ఏదైనా ఒక భావన బాగా బలంగా ఉంటే ఓటింగ్ పెరుగుతుంది. అంటే ఏదో ఒక వేవ్ ఉండాలి, అనుకూల వేవో వ్యతిరేక వేవో ఉంటే ఎమోషనల్ అనుకూలమైననో వ్యతిరేక భావోద్వేగం అంటూ ఉంటే ప్రజలు వచ్చి ఓట్లేస్తారు. అదే కాకుండా కూడా ఓటింగ్ పెరగటానికి కేవలం ఒక పార్టీని గెలిపించడము ఓడించడం అనే ఫ్యాక్టరీ కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి పార్టీ డబ్బులు పంచుతోంది. మరి డబ్బులు తీసుకున్న ఓటేయకుండా ఎక్కడ పోతాడు? వచ్చి ఓటేయాల్సిందే కదా. నిజంగా ఇతర ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర పోలింగ్ ఎక్కువ కావడానికి ఈ డబ్బులు పంచడం కూడా కారణం. అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఓటేయకుండా ఉండలేడు. ఇక్కడ ఓటేయకపోతే ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేమంటారు పార్టీల వాళ్ళు. ఆ గ్రామంలోనే ఉంటాడు, ఆ వార్డులోనే ఉంటాడు. నీకు నిన్న పైసలు ఇచ్చాం కదా ఎందుకు ఓటేలే అంటాడు. సో ఓటు అంటూ వేస్తే ప్రతి పార్టీకి నీకు ఓటు వేసామని చెప్పచ్చు, కానీ ఓటు వేయకుండా ఉండలేడు. అందువల్ల ఓటింగ్ బాగా ఉత్కంఠభరితమైన పోటీ ఉన్నప్పుడు, హైలీ పోలరైజ్ బ్యాటిల్ ఉన్నప్పుడు, చాలా ఎగ్జైట్మెంట్ ఎన్నికలు ఉన్నప్పుడు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్నప్పుడు పోలింగ్ పెరుగుతుంది. అందువల్ల పోలింగ్ సరళిని బట్టి మన ఫలితాలు ఎప్పుడు అంచనా వేయలేం. దేశంలో నేషనల్ ఎలక్షన్ స్టడీస్ కూడా ఇండికేషన్ లేదు. అయినా ఇప్పుడు పోలింగ్ బాగా ఉంది అని అంటున్నారు. లాస్ట్ ఇయర్ కూడా అంతే ఉన్నది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ అయితే ఇవాళ చెప్పింది ఎలక్టరల్ ఆఫీసరు 81% ఉండొచ్చు అని. లాస్ట్ టైం కూడా 80% ఉంది. 1% భారీ పెరుగుదల కిందకి రాదు కదా. చాలామంది ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న పోలింగ్ని చూసి ఎక్కువ ఉంది కదా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా ఎక్కువనే పోలింగ్. లాస్ట్ ఎలక్షన్లో కూడా నియర్లీ 80% పోలింగ్ అయింది. ఇప్పుడు 81 అనుకో, ఒక 1.5% ఎక్కువైనట్లు. అది భారీగా పెరిగినట్టు కిందికి కూడా రాదు కదా ఫలితాలను అంచనా వేయడానికి.